హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. యూట్యూబర్ హర్ష సాయి అంటే అతను చేసిన సహాయం గురించే ఎక్కువగా వినిపించేది ఒకప్పుడు. కానీ ఇప్పుడు అతనికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని లక్షల రూపాయల సాయం ఎలా చేస్తున్నాడబ్బా, డబ్బా కొట్టుకొని మరి ప్రచారం చేస్తున్నాడు అని చాలా మందిలో సందేహాలు కలిగాయి. బెట్టింగ్ యాప్లను ప్రచారం చేస్తూ కోట్లు సంపాదిస్తున్నాడని ప్రత్యక్షంగాను పరోక్షంగానే అనేక మంది బెట్టింగ్ యాప్ల బారిన పడిన ప్రాణాలు కోల్పోవడానికి కారణమయ్యాడనే విమర్శలు వినిపించాయి. యూట్యూబర్ యువ సామ్రాట్ అయితే హర్ష సాయి బెట్టింగ్ కార్యకలాపాలను పెడుతూనే ఉన్నాడు. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 24 హర్ష సాయి పెళ్లి పేరుతో తనని మోసం చేశాడని ఓ యువతి హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అడ్వకేట్తో స్టేషన్కి వెళ్లి ఆధారాలను సమర్పించింది ఆ యువతి. తన వద్ద రూపాయలు 2 కోట్లు తీసుకొని పెళ్లి పేరుతో మోసం చేశాడని ఆరోపిస్తుంది ఆ యువతి. దీంతో అతనిపై రేప్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇదిలా ఉంటే హర్ష సాయి యూట్యూబర్గానే కాదు, ఇటీవల అతను హీరోగా ఫ్యాన్ ఇండియా రేంజ్లో మెగా అనే కొత్త సినిమా లాంచ్ అయింది. ఈ చిత్రానికి హర్ష సాయి హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ను 2023 సెప్టెంబర్లో, అంటే గత ఏడాది ఇదే నెలలో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఈ టీజర్కి 12 మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. అంటే మనోడి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే ఆసక్తికరమైన అంశం ఏంటంటే ఈ సినిమా నిర్మాత ఎవరో కాదు, బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కంటెస్టెంట్ మిత్రా శర్మ. బిగ్ బాస్ ద్వారా క్రేజ్ దక్కించుకున్న మిత్రా శర్మ శ్రీ పిక్చర్స్ ద్వారా హర్ష సాయి హీరోగా పరిచయం చేస్తూ మెగా అనే సినిమా నిర్మించారు. అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యి దాదాపు ఏడాది గడుస్తుంది. అయితే ఇప్పటివరకు కూడా ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ లేనేలేదు. ఇక మిత్రా శర్మ కూడా స్క్రీన్పై కనిపించలేదు. ఇప్పుడు హర్ష సాయి తనని మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో మెగా మూవీ మళ్ళీ తెరపై వచ్చింది. ఇక మెగా టీజర్లో మనోడి డైలాగులు చూస్తే మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్కి యాప్ అయ్యేటట్టుగానే ఉన్నాయి. జీవితంలో ఓటమిని ఒప్పుకునే క్షణమే నిజమైన ఓటమి. ఒరే, నన్ను చూస్తే ఓటమిని ఒప్పుకునేవాడిలా అనిపిస్తున్నానా అని అంటాడు హర్ష సాయి. ఓటమిని అయితే ఒప్పుకున్నాడో లేడో మెగా సినిమా పూర్తి అయితే తెలుస్తుంది. కానీ ఇంతకీ తనపై ఆ అమ్మాయి చేసిన ఆరోపణల్ని ఒప్పుకుంటాడో లేదో చూడాలి. మరి ఇలాంటి మరిన్ని వైరల్ ముచ్చట్ల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.